చాలా గ్యాప్ తర్వాత సూర్య గారి విశ్వరూపాన్ని మనం చూస్తున్నాము వీరభద్రుడు సినిమాలో. ఈ సినిమా కరుప్పు సినిమా తమిళ్లో వచ్చింది. మరి తెలుగులో అయితే వీరభద్రుడు. నిజంగా పేరుకు తగ్గట్టు వీరభద్రుడి అవతారం అనేది ఈ సినిమాలో కనిపించింది. సో ఓవరాల్ గా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇమోషనల్ గా అందరికి కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో మరి లాస్ట్ మూవీతో పోల్చుకుంటే ఆ సినిమా అంటే కంగువా సినిమా చాలా డిఫరెంట్ గా ట్రై చేసినప్పటికీ, చాలా కొత్తగా ఒక క్యారెక్టర్ ని పోషించినప్పటికీ కూడా సూర్య గారికి సినిమా మాత్రం కలిసి రాలేదు. కనీసం ఎక్కడ కూడా మాట్లాడుకోవాలి అని ఒక స్థాయికి కూడా సినిమా రాలేదు. అంటే మరి ఆ సినిమా ప్రేక్షకులు ఎందుకు ఓన్ చేసుకోలేకపోయారంటే చాలా సవాలక్ష కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీరభద్రుడు సినిమా మాత్రం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఒక అన్యాయం పైన న్యాయం చేయడానికి, అంటే న్యాయం దేవత రావడానికి సూర్య గారి సహాయంతో ఒక దైవ సహాయం తీసుకొని రావడం అనేది నిజంగా చాలా మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. కాకపోతే అవినీతి అనేది మనము చాలా సినిమాలో కూడా రొటీన్గా చూస్తున్నటువంటి పాత లైనే అయినప్పటికీ కూడా చూపించే విధానం మాత్రం కొత్తగా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో మరి 14కే సినిమా రిలీజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, అనివార్య కారణాల వల్ల మార్నింగ్ షోస్, ఆఫ్టర్నూన్ షోస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. కాకపోతే ఈవినింగ్ 6 o'clock షోస్ నుంచి ఇంకా కంటిన్యూస్గా షోస్ పడుతూనే ఉన్నాయన్నమాట. చూసినటువంటి ప్రతి ఒక్క ఫ్యాన్ నోట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ సూర్య గారి ది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమాలో చూసాము. నిజంగా విశ్వరూపం చూపించేశాడు. వీరభద్రుడు అనే ఒక పాత్రకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా సినిమాలో నటించాడు అని చెప్పేసి అయితే అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ స్టోరీ విషయానికి వస్తే ఒక మారుమూల గ్రామంలో ఒక వృద్ధుడు తన కూతురికి ఒక ఆపరేషన్ చేయించడానికి హైదరాబాద్ తీసుకొస్తాడు. సో మరి హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది దొంగలు వాళ్ళ యొక్క నగలన్నీ కూడా, డబ్బులన్నీ కూడా లాక్కొని వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సో కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీసులకి ఆ ఒక దొంగలు దొరికిన తర్వాత కూడా వీళ్ళకి ఏం చెప్తారంటే నగలు ఇవ్వకుండా, న్యాయం చేయకుండా కోర్టుని ఆశ్రయించాలి, అప్పుడే మేము ఇస్తాము అని చెప్పేసి ఆ విధంగా పోలీసులు కూడా అవినీతికి పాల్పడతారు. సో మరి నాంపల్లి కోర్టుకు వెళ్తారు. సో కోర్టులో కూడా అంటే ఇదంతా కూడా ఒక అవినీతి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు సూర్య గారు తను న్యాయం చేయడానికి దైవ సహాయం, దైవము సంభూతుడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా, ఒక అలాంటి క్యారెక్టర్ని సూర్య గారి సినిమాలో పోషించారనమాట. సో దీని చుట్టూరా కూడా సినిమా అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఎమోషనల్ ఉంటుంది. అండ్ తర్వాత కూడా అన్ని యాక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సినిమాలో ఉన్నాయి. అండ్ యాక్టింగ్ లెవెల్స్ మాత్రం చాలా పీక్ స్టేజ్లో ఉన్నాయి. ఖచ్చితంగా చాలా గ్యాప్ తర్వాత సూర్య గారికి మాత్రం ఒక పర్ఫెక్ట్ సినిమా పడింది, సూపర్ డూపర్ హిట్ సినిమా అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా అందరూ కూడా చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎంతమంది కరుప్పు సినిమాని, వీరభద్రుడు సినిమాని చూశారు, మీకు ఎలాంటి వైబ్ కలిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.